సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న దాశరథి కవితతో బట్టి బడ్జెట్ స్పీచ్ ప్రారంభించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క 2,91,159 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం 33,487 కోట్లుగా ప్రకటించారు. కీలక రంగాలైన వ్యవసాయానికి 72,659 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి 29,816 కోట్లు, నీటిపారుదల రంగానికి 22,301 కోట్లు నిధులు కేటాయించారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న దశరథి కవితతో బట్టి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గత 10 ఏళ్లలో అస్తవ్యస్త పాలన సాగిందని ధ్వజమెత్తారు. అభివృద్ధి సంక్షేమం సన్నగిల్లిందని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక అప్పు 10 రెట్లు పెరిగిందని బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెను సవాల్ అని స్పష్టం చేశారు. దుబారా తగ్గించాం, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి 75,577 కోట్ల అప్పు 2023 డిసెంబర్ నాటికి 6,71,757 కోట్లకు చేరిందని ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. అంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు దాదాపు 10 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35,118 కోట్ల రుణాలు తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు వడ్డీలతో కలిపి 42,892 కోట్ల బకాయిలను చెల్లించినట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు 34,579 కోట్లను వివిధ పథకాలపై ఖర్చు చేశామన్నారు. ఈ పథకాల్లో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రైతు భరోసా బియ్యంపై సబ్సిడీ ఉన్నాయని డిప్యూటీ సీఎం సభకు వివరించారు.